Hello guys, welcome to Movie Freaks. Guys, welcome to the review of Mirai, acted by Teja Sajja garu and Manchu Manoj garu and Jairam garu and Jayapati garu. ఇట్లా చాలా మంది ఉన్నారు. బట్ మేజర్ క్యాస్ట్ అండ్ క్రూ వచ్చేసి తేజ సజ్జ గారు అండ్ మంచు మనోజ్ గారు. గైస్ టీజర్ విషయానికి వచ్చేసి మాత్రం నాకైతే సింప్లీ సూపర్. విఎఫ్ఎక్స్ వాజ్ ట్రూలీ గూస్ బంప్స్ అండ్ చాలా బాగుంది విఎఫ్ఎక్స్ మాత్రం. ఎందుకంటే నేను ఈ లెవెల్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పాలి. సో ఆఫ్టర్ హనుమాన్ తర్వాత తేజ సజ్జ గారు మళ్ళీ పాన్ ఇండియా మూవీ. సో హ్యాట్సాప్ టు తేజ సజ్జ గారు. సో కమింగ్ టు టీజర్ విషయానికి వచ్చేస్తే కంప్లీట్గా స్టార్టింగ్ విత్ జయరామ్ గారితో స్టార్ట్ అవుతుంది. లైక్ స్టోరీ అంతా నేను చెప్పుకోదలుచుకోలేదు, ఎలాగో ఆల్రెడీ టీజర్లు చెప్పారు ఏంటి అనేది. బట్ కమింగ్ టు అతను తీసుకెళ్ళిన విధానం కానీ, స్టోరీ తీసుకున్న విధానం కానీ, లైక్ ఒక పాన్ ఇండియా ఎందుకు తీశారనేది అర్థమైంది. టీజర్ ద్వారా తెలిసిపోయింది ఎందుకు పాన్ ఇండియా ఎంచుకున్నారు అనేది. బట్ ఇంకా కమింగ్ టు అదర్ విషయానికి వచ్చేస్తే లైక్ టీజర్లో చాలా వరకు లైక్ మనం ఎక్స్పెక్ట్ చేయము ఆ లెవెల్లో ఉన్నాయి విఎఫ్ఎక్స్. అండ్ కమింగ్ టు ఇంకా మంచు మనోజ్ గారిని అయితే కొత్త విలన్ అనుకుంటా, కొత్త రూపంలో చూపించారు. లైక్ అతని డైలాగ్ డెలివరీ కానీ, తేజస్ గారి విజువలైజేషన్ కానీ లైక్ సూపర్ ఉంది. ట్రైన్ సీన్ కానీ అండ్ జయరామ్ గారి గెటప్ కానీ, ఇంకోటి శ్రీయ గారు ఉన్నారు. లైక్ అన్ని విధాలు లైక్ చూసుకుంటే సోషల్ ఫ్యాంటసీ, లైక్ ఒక పవర్ సినిమా. లైక్ ఎందుకంటే ఇలాంటివి రావాలి సినిమాలు, ఎందుకంటే ఇలాంటి సినిమాలు వస్తేనే లైక్ అందరికి చిన్న విషయాలు మనకు ఇప్పుడు జనరేషన్ లాస్ట్ మనకు పురాతన కాలంలో ఏం జరిగింది అనేది తెలుసుకుంటా. ఎందుకంటే హనుమాన్ కూడా అలాగే వచ్చింది. సో టీజర్ అయితే నాకు చాలా లైక్ ఆ విధంగా చాలా మంచిగా అనిపించింది. సో హోప్ ఫర్ ద బెస్ట్ ఫర్ ద విజువల్ ఎఫెక్ట్స్, ఎందుకంటే బ్రహ్మాండంగా ఉన్నాయి. అండ్ కమింగ్ టు మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేస్తే గౌరీ హరి అని లైక్ హనుమాన్కి మ్యూజిక్ ఇచ్చిన అతనే. సో బ్యాక్గ్రౌండ్ కూడా సూపర్గానే ఉంది. అండ్ మెయిన్ అయితే ఇంకా విఎఫ్ఎక్స్ అయితే అసలు చెట్టు చెదిరింది అనుకోవచ్చు, చెప్పలేము. సో దట్ వాజ్ అ థింగ్. లైక్ ఇంకా అదర్ విషయానికి వచ్చేస్తే స్టోరీ, ఎందుకంటే మనకు ట్రైలర్ వస్తే కానీ కంప్లీట్గా చెప్పలేము ఎగ్జాక్ట్ స్టోరీ ఏందనేది. బట్ దీనిలో అయితే గ్లింప్స్ అయితే చెప్పారు, లైక్ ఒక సోషల్ ఫ్యాంటసీ లాగా, లైక్ హిస్టారికల్గా మనకు 3 yearsలో ఏం జరిగింది అనేది. ట్రూలీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ట్రైలర్. అండ్ ఇంకా తేజ సజ్జ గారికి అయితే మరో పాన్ ఇండియా మూవీ, ఎందుకంటే 7 languages రిలీజ్ అవ్వడం అనేది గ్రేట్. అండ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడక్షన్ వాజ్ సింప్లీ సూపర్, ఎందుకంటే వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ అన్ని పెద్ద సినిమాలు తీస్తున్నారు. అండ్ నెక్స్ట్ సినిమా ఏదైతే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రభాస్ గారు కూడా సినిమా వస్తుంది, రాజాసాబు. సో బ్యాక్ టు బ్యాక్ సినిమాలని ఒక నెక్స్ట్ 10-15 సినిమాలు లిస్ట్లో ఉన్నట్టున్నాయి వాళ్ళవి. సో హ్యాట్స్ ఆఫ్ టు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. గైస్ మీరేమనుకుంటున్నారో, లైక్ ట్రైలర్ టీజర్ ఎలా అనిపించింది, లైక్ తేజ సజ్జ గారు, మంచు మనోజ్ గారు, జయరామ్ గారు, శ్రేయ గారు, లైక్ వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా అనిపించాయి, మీకేమనిపించింది టీజర్ గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మా కంటెంట్ నచ్చింది కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ కలేజా రీ రిలీజ్ ఆల్సో. థ్యాంక్ యూ గైస్.